రైతులు ప్రజలు మార్పు అని ఇలా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే సొంత కాన్స్టిట్యూన్సీ లగ్జరీలోనే ఫార్మాసిటీ భూములు కావాలని పేద గిరిజన రైతుల భూములు బలవంతంగా లాక్కొని వాళ్ళు మా భూములు ఇయ్యము, మాకు కొద్దిపాటి భూములు మేము వ్యవసాయం మా జీవనాధారం వ్యవసాయం చేసుకునే బతుకుతామని వాళ్ళు ప్రాధేయపడితే వాళ్ళను దౌర్జన్యంగా కొట్టి చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్లో వేసి హీరా నాయక్ అనే ఒక గిరిజన రైతు హార్ట్అటాక్ వస్తే ఆయనను హాస్పిటల్ తీసుకపోతే కూడా ఒక ఉగ్రవాదిని, ఒక తీవ్రవాదిని, ఒక దేశద్రోహిని తీసుకుపోయినట్టు బేడీలు వేసి తీసుకుపోవడం మా రైతుల మందరం గమనిస్తున్నాం. రేవంత్ సర్కారు రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం అనేది రుజువైంది. మా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటే నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతు రుణమాఫీ చేస్తానన్నావు, చేయలేదు. కాబట్టి రైతులందరూ గమనిస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఈ దేశంలో ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడది. మా రైతుల గోస రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి సర్కారుకు మా రైతులోకం బుద్ధి చెప్పడం ఖాయం. మా కేసీఆర్ గారు ఇలా మళ్ళీ ఒక ప్రజా ఉద్యమానికి సన్నద్ధమవుతుండో తప్పకుండా ఊరు తిరిగి వాడ తిరిగి తెలంగాణ అంతా ఒక్కటి చేసి రైతుల పక్షాన నిలబడి తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాడు. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పటికైనా రైతుల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలి, రైతులను బేషరతుగా విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికైన నాటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడమే. డిసెంబర్ 7వ తారీఖు నాడు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. రైతు బంధును 10,000 నుంచి 15,000కు పెంచుతా అని చెప్పిండు. పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఎన్నో రైతు భరోసాను ఇస్తా అన్నాడు. ఏది కూడా లేదు. మరి రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తానే ఉన్నాడు. దీనికి తోడుగా మొన్న సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో రైతుల మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు ఈనాడు రైతులోకాన్ని అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి అక్కడ భూములు లాక్కోవడానికి, భూములు నిజంగా తీసుకోవాలనంటే గతంలో కేసీఆర్ గారు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ కడుపు నిండే విధంగా మాట్లాడి భూములు తీసుకున్నటువంటి సందర్భాన్ని, ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఈరోజు పోలీసులను పెట్టి అపాశవికంగా దాడి చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ భూసేకరణ చేయాలి, కొంతమంది ఫార్మా ఇండస్ట్రీ వాళ్లకు ప్రయోజనం చేకూరేటందుకు భూమి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతులు ప్రతిఘటిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈనాడు చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఉసురు ఉత్తగబోదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రైతులందరూ కూడా ఉద్యమించి రేవంత్ని గద్దె దించే వరకు కూడా పోరాటం కొనసాగే విధంగా మరి రూపకల్పన చేసి తప్పకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కేసీఆర్ చేసినటువంటి మేలును ప్రజలు ప్రతిక్షణం కూడా గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు ప్రజలకు కానీ రైతులకు కానీ అనుకూలంగా లేదు. తప్పకుండా దానికి భారీ మూల్యాన్ని రేవంత్ రెడ్డి చెల్లించాల్సి వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లగచర్ల రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఉన్నాయో కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి, బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పచ్చని పంట పొలాలను గిరిజనుల హక్కైనటువంటి వారి స్వంత నియోజకవర్గం లగచర్ల రైతుల ఉసురు పోసుకునేలాగా వాళ్ళ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం తన అన్యాయాలకు కట్టబెట్టే ఉద్దేశంతో సేకరించిన భూమిని మా హక్కు, రాజ్యాంగం ద్వారా మా భూమి మాది అని గొంతెత్తిన లగచర్ల గిరిజన రైతుల హక్కులకు వ్యతిరేకంగా అటు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టేలాగా ప్రవర్తిస్తున్న ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ లగచర్ల రైతుల గోడు వినిపించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో లగచర్ల రైతుల దుస్థితిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి వినతి పత్రం ఇచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో ఏ వేదికల మీద కూడా ఈ లగచర్ల రైతుల లాంటి రైతుల మహిళల ఇట్లాంటి అన్ని వర్గాల బాధలు చెప్పడానికి ఏ వేదిక పనిచేస్తలేదు కాబట్టి చివరికి రాజ్యాంగాన్ని చట్టాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే ఒక వినతి పత్రం ఇస్తే తద్వారా కళ్ళుండి చూడలేని ఈ కబోది అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం అంబేద్కర్కి వినతి పత్రం ఇస్తే వారి ద్వారానన్నా వారి స్ఫూర్తి ద్వారానన్నా వారికి కనువిప్పు కలిగి తద్వారా వాళ్ళు చేసిన చర్య రైతు వ్యతిరేక చర్యను ఒప్పుకొని బేషరతుగా లగచర్ల గిరిజన రైతులకు క్షమాపణ చెప్పి వాళ్ళని వెంటనే కేసులన్నీ మాఫీ చేసి బేషరతుగా జైళ్ళ నుంచి విడుదల చేసే వరకు భారత రాష్ట్ర సమితి లగచర్ల రైతుల వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.